ఓం శ్రీ మహాగణపతాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, నేను జేసన్ బైసని ఫ్రమ్ జేబీ గణేష్ దేవస్థానం యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మొన్నటి దాకా గణేష్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో గణేష్ బొమ్మలు ఎక్కడైతే తయారు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ బొమ్మలు వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. పలానా ఊరు అని పలానా బొమ్మలు ఉన్నాయని. సో ఇవాళ వచ్చేసరికి 9వ తారీఖు సెప్టెంబరు. ఆల్రెడీ గణేష్ చతుర్థి స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది, వాళ్ళ 3వ రోజు. సో ఇవాళ నుంచి నా షెడ్యూల్ ఏంటో మీకు ఈ వీడియోతో చెప్పబోతున్నాను. ఒక బోర్డు అయితే డిజైన్ చేశాను. సో దాంట్లో నా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. సో వీడియో చూడండి పూర్తిగా. సో నా షెడ్యూల్ తెలుసుకోండి, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఎక్కడెక్కడ వీడియోలు తీయబోతున్నాను, గణేష్ వీడియోలు. సో మొత్తం వివరంగా చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ బోర్డు. సో దీంట్లో వచ్చేసరికి మెయిన్ గా గణేష్ చతుర్థి గురించి నాకు తెలిసిన వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి. సో వాళ్ళకి నేను ఏం చేయబోతున్నాను, ఎక్కడ వీడియో చేయబోతున్నాను, అసలు ప్రాసెస్ ఏంది, షెడ్యూల్ ఏంది, టైమింగ్స్ ఏంది, మా షాప్ టైమింగ్స్ ఏంది, అంతా దీంట్లో వివరంగా ఉంటుంది. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా గణేష్ చతుర్థి వచ్చేసరికి మొత్తం 11 రోజులు ఉంటుంది పండుగ. సో మెయిన్ 10 రోజులు ఏమన్నా గణేష్ చతుర్థి, గణేష్ పూజ ఉంటుంది. అండ్ 11వ రోజు వచ్చేసరికి నిమజ్జనం ఉంటుంది. నిమజ్జనం సో ఈ సంవత్సరం వచ్చేసరికి 7వ తారీఖు గణేష్ చతుర్థి వచ్చింది, సెప్టెంబర్ 7 వచ్చింది. సో నిమజ్జనం వచ్చేసరికి 17వ తారీఖు మెయిన్గా. సో 17వ తారీఖు వచ్చింది. సో మెయిన్గా మన హైదరాబాద్, ముంబై ఆ సీట్లు చూస్తున్నాం. 17వ తారీఖు సెలవు ఇచ్చేసి మరి ఇంకా నిమజ్జనం చేస్తారు 11వ రోజు. ఇంకా మొత్తం తెలిసి మనకు హైదరాబాద్లో జరుగుతుంది. సో మన మెయిన్గా మన ఒంగోలు చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడైనా మన లోకల్ మన ఇంట్లో అయినా సరే 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది నిమజ్జనము. సో 7వ తారీఖు గణేష్ బొమ్మ పెట్టుకుంటే 9వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి కొంచెం మంది నిమజ్జన బొమ్మలు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇంకా వాళ్ళ వీలుని బట్టి నిమజ్జనాలు జరుగుతుంటాయి. సో అది పద్ధతి. ఇంకా సో అది సంగతి. సో సెప్టెంబర్ 7 నుంచి మన 17 సెప్టెంబర్ దాకా ఉంటాయి. ఇంకా కొన్ని ప్లేసుల్లో ఏంటంటే 20 రోజులు కూడా చూస్తారు. పోయిన సంవత్సరం మనం చూసాం, మన ఒంగోలు కొన్ని బొమ్మలు పెట్టారు 3-4 చోట్ల. వాళ్ళు 18 రోజులు ఉంచారు. 18 రోజులు ఉంచారు. మెయిన్గా మన రాజపాన్ రోడ్లో పెద్ద బొమ్మ పెట్టారు చూసారుగా, వాళ్ళు కూడా 18 రోజులు ఉంచారు. సో అట్లా సో 18 రోజుల దాకా కూడా వినాయక చవితి చూడొచ్చు ఈసారి మనం కూడా ఈ సంవత్సరం కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి గణేష్ పూజ టైమింగ్స్ చూద్దాము. గణేష్ పూజ టైమింగ్స్ మనం గణేష్ మండపం కాడ గణేష్ పూజ టైమింగ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం మనం. అంటే నాకు తెలిసి సో మెయిన్గా ఏంటంటే 6 గంటల టెంట్ తీసేస్తారు. 6 గంటల గణేష్ దర్శనం ఓపెన్ అయ్యింది. సో వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే 6 నుంచి 6 కానీ 8 కానీ ఓపెన్ చేస్తారు. ఇంక వెంటనే క్లీనింగ్ అయి చేసి ఇంకేమైనా డెకరేషన్ పని ఉంటే చేసుకుంటారు. డెకరేషన్ పని ఇంకా 10 నుంచి ఇంకా పంతులు గారు వస్తారు. ఇంకా ఆయన వచ్చి ఇంకా పూజ చేస్తారు. ఒక గంటన్నరలో పూజ అయిపోద్ది. ఇంకా తర్వాత 11 నుంచి ప్రసాదం పెడతారు. సో 6 to 10 ఏమన్నా ఓపెన్ చేసి క్లీనింగ్ అయి చేసి డెకరేషన్ అవి చేస్తారు. ఇంకా మామూలుగా ఇంకా రోజు డిజైన్ చేసేవాళ్ళు కూడా కొన్ని మండపాలు ఉంటాయి. ఇంకా 10 నుంచి ఇంకా 12 దాకా పూజ టైమింగ్స్. ఇంకా పంతులు గారు వచ్చి పూజ చేస్తుంటారు. ఇంకా 11 నుంచి 12, 2 దాకా ప్రసాదాలు పెడుతుంటారు. సో ఇది మార్నింగ్ పూట షెడ్యూల్. మార్నింగ్ పూట మండపాలు గారు జరిగేది. మధ్యాహ్నం అయినామంటే ఇంకా 2 అయిపోయినామంటే కొన్ని ప్లేసుల్లో అయితే మూసేస్తారు. దాదాపు అందరూ కొంచెం టెంట్ వేసి ఇంకా రెస్ట్ అన్నట్టు ఆఫ్టర్నూన్ అన్నట్టు వెళ్ళిపోతారు ఇంకా ఇంటికి. సో ఇంకా మళ్ళీ 4ంటికి తెలుస్తారు. 4ంటికి 5ంటికి తెలిసి నీట్గా మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా క్లీన్ చేసి ఇంకా వీళ్ళు కొంచెం మంది డెకరేషన్ చేస్తారు. ఇంకా సాయంత్రం పూట లైటింగ్ అవన్నీ వేసి బొమ్మకి డెకరేషన్ చేస్తారు మండపానికి అంతా షోగా. ఇంకా మళ్ళీ పూజ టైమింగ్ వచ్చేసరికి 7 నుంచి 10 దాకా ఉంటుంది పూజ. సో 7 to 10 గణేష్ పూజ, పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. ఇంకా తర్వాత 9 నుంచి 12 దాకా ప్రసాదాలు పెడతారు. సో ఇది ఫ్రెండ్స్ జరిగేది రోజు షెడ్యూల్. సో వాళ్ళు 3 రోజులు ఉంచినా, 5 రోజులు ఉంచినా, 7 రోజులు ఉంచినా, 10 రోజులు ఉంచినా, 20 రోజులు ఉంచినా సో జరిగే షెడ్యూల్ ఇది. మార్నింగ్ పూట పూజ ఉంటుంది, ఉభయ వచ్చే వాళ్ళు ఉంటారు. సాయంత్రం పూట పూజ ఉంటుంది, ఉభయ వచ్చే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ పూట ఏంటంటే మెయిన్గా డెకరేషన్. అండ్ సాయంత్రం పూట ఏంటంటే లైటింగ్ డెకరేషన్ ఉంటుంది. లైటింగ్ డెకరేషన్, లైటింగ్ కూడా ఫుల్గా మనం వెళ్ళి చూడొచ్చు అసలు లైటింగ్. సో ఒక్కో మండపాలకి సూపర్ లైటింగ్ వేస్తారు అసలు మనకి తెలిసిందే. సో కంపల్సరీ నేను చూపిస్తాను మీకు. సో మార్నింగ్ ఇది మార్నింగ్ వీడియో, ఈ ఈవినింగ్ వీడియో 2 వీడియోలు ఉంటాయి మన దగ్గర. మార్నింగ్ వీడియోలో ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో, అది ఆ బొమ్మ ఎక్కడ ఉంది, ఆ బొమ్మ అడ్రస్ ఏంది, ఆ బొమ్మ ఎక్కడ ఉంది, ఆ బొమ్మ అడ్రస్ ఏంది మనం వెళ్ళి చూపిస్తాము. సో ఇక్కడ ఉంది బొమ్మ, ఈ ప్లేస్లో ఉంది. సో బొమ్మను చూపిస్తాము అండ్ డెకరేషన్ చూపిస్తాము. ఆ బొమ్మ మండపం చుట్టూ పరిసరాలు చూపిస్తాము. సాయంత్రం పూట ఏంటంటే లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు గ్లోగా ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అది. సో లైటింగ్ అంతా ఆన్ చేస్తారు. ఇంకా చమ్కీలు ఇంకా సూపర్గా ఉంటుంది లైటింగ్ నెక్స్ట్ వ్యూ. సో మార్నింగ్ పూట ఏంటంటే మనకి అడ్రస్ కోసం పలానా కేంద్రం, పలానా మండపం పలానా ఏరియాలో ఉంది, పలానా వాళ్ళకి సంబంధించింది పలానా అని. సాయంత్రం పూట ఏంటంటే ఫుల్ లైటింగ్ అసలు ఇంకా సూపర్గా ఉంటుంది. సాయంత్రం పూట నెక్స్ట్ లెవెల్ అనుకోవడం మనం. ఈ వీడియో 2 వీడియోలు పెడతాను. సో జేబీ గణేష్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను. సో అది పద్ధతి. సో ఇవాళ నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను. మెయిన్గా మీరు అనుకుంటూ ఒంగోలు అనుకుంటున్నారు. నేను ఒంగోలు కూడా కాదు, అన్ని ఊర్లు మిగిలిన ఊర్లో తిరుగుతాను. ఎందుకంటే 9 రోజులు పండుగ, 11 రోజులు నిమజ్జనం చేస్తారు. 9-10 రోజులు పండుగ, 11 రోజులు నిమజ్జనం చేస్తారు. సో మాక్సిమం కొన్ని పెద్ద బొమ్మలు పెట్టచ్చు. నాకు తెలిసి ఒక ఒంగోలులో 100 బొమ్మలు మనం అంచనా వేసుకుంటే కనీసం 20-30 బొమ్మలు అయినా సరే 11 రోజులు పైనే ఉంటాయి. 20-30 బొమ్మలు అయినా సరే 11 రోజులు నిమజ్జనం చేస్తారు. 10 రోజులు పైనే ఉంటాయి. సో నేను ఇవాళ నుంచి చూసుకుంటా పోతున్నాను. సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే రేపు నేను ఒంగోలు కవర్ చేయబోతున్నాను. ఒంగోలు ఇంకా బుధవారం నుంచి వేరే ఊర్లు కవర్ చేస్తాను. సో మెయిన్గా అలా 10-11 వచ్చేసరికి ఒంగోలు కవర్ చేయబోతున్నాను నేను. సో 10-11 ఒంగోలులో ప్రాంతాల్లో తిరిగి పొద్దున పూట వచ్చేసరికి నా టైమింగ్ వచ్చేసరికి 10 నుంచి
వారి ఇంటి దాకా తిరుగుతాను. 10 to 1, 10 to 12 or 1 దాకా తిరిగి కవర్ చేస్తాను. సాయంత్రం కూడా వచ్చేసరికి 7 to 11 దాకా తిరిగి కవర్ చేస్తాను, మండపాలు అయ్యి తిరిగి. సో మా షాప్ టైమింగ్ ఇవాళ వచ్చేసరికి 1:30 to 6:30 ఫ్రెండ్స్. ఇవాళ మా షాప్ టైమింగ్ వచ్చేసరికి 1:30 to 6:30 బై సెంటర్ వేస్ షాప్ టైము. సో మీకు ఎవరికైనా సామాన్లు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే వచ్చి 1:30 నుంచి 6:30 కొనుక్కోండి. మనం డెకరేషన్ ఐటమ్స్ కూడా పెడుతున్నాము. సో వచ్చి చూసుకొని కొనుక్కోండి. ఆటోమొబైల్ వాళ్ళైనా డెకరేషన్ వాళ్ళైనా సాయంత్రం 1:30 నుంచి 6:30 మధ్యలో వచ్చి కొనుక్కోండి. సో 9 సెప్టెంబర్ ఇవాళ సోమవారం. సో చూసుకొని వచ్చి కొనుక్కోండి. సో ఫ్రెండ్స్ ఇది సంగతి. దిస్ ఈజ్ మై షెడ్యూల్, దిస్ ఈజ్ మై టైం టేబుల్. ఇవాళ నుంచి నేను ఫాలో అవబోతున్నాను. జై గణేష.